కొన్ని అలిగేషన్స్ వచ్చిన తరుణంలో దాని మీద ఆల్రెడీ 2 సార్లు ఇదివరకే క్లారిఫై చేయడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ తెలిసే విధంగా రికార్డ్స్లో ఏదైతే ఉన్నాయో సమాచారం అంతా కూడా సేకరించుకొని కరెక్ట్గా తెలియజేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. కాబట్టి ఈరోజు నేను అలాగే స్పెషల్ సిఎస్ గారు అజయ్ జైన్ గారు స్పోర్ట్స్ నుంచి ఈ అలిగేషన్స్ మీద ఎంతవరకు దీంట్లో వాస్తవాలు ఉన్నాయి లేదు అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాము. డిఎస్సికి సంబంధించి ఎంతో ట్రాన్స్పరెంట్గా సక్సెస్ఫుల్గా మెగా డిఎస్సి కండక్ట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం కూడా మెగా డిఎస్సి కండక్ట్ చేయబోతున్నాము. అక్టోబర్లో జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్ వస్తుంది. డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి క్యాండిడేట్స్ ఎవరికి కూడా కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఈ ప్రాసెస్ ఎలా చేశాము, అలాగే వచ్చిన అలిగేషన్స్లో ఎంతవరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎంతవరకు నిజాలు ఉన్నాయి కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ముందుగా 2024లో వచ్చినటువంటి 6100 పోస్ట్స్ నోటిఫై చేసి ఎందుకు ఫిలప్ చేయలేదు అన్నది కూడా ఫస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఈ 6100 పోస్టుల్లో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 2280. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము ఎస్జిటి పోస్ట్కి కేవలం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే బిఎడ్ చేసినా కూడా ఎస్జిటి పోస్ట్కి అర్హత లేదు. మరి ఇది సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా 24లో ఇచ్చిన నోటిఫికేషన్లో బిఎడ్ వాళ్ళకి అలాగే డిఎడ్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఆ పరీక్ష రాసే అర్హత మనము ఇచ్చాం అప్పుడు. అలాగే రెండో ల్యాబ్స్ ఏంటంటే ఇది నోటిఫై చేసినప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ఆల్రెడీ అమల్లో ఉన్నప్పటికీ హారిజాంటల్ దాంట్లో నోటిఫై చేయలేదు. సో ఈ 2 గ్యాప్స్ ల్యాప్సెస్ వల్ల క్యాండిడేట్స్ కోర్టుకి వెళ్తే కోర్టు దీన్ని స్టే చేయడం జరిగింది. ఈ టెక్నికల్ ఇష్యూస్ని మనం రెక్టిఫై చేసి క్యాన్సిల్ చేసి మళ్ళా మనం ఫ్రెష్గా 16,347 మెగా డిఎస్సి కింద ఇవ్వటం జరిగింది. సో ఈ 6,100 పోస్టులు ఫిలప్ చేయకపోవటానికి కారణాలు ఈ 2. ఒకటి ఎస్జిటీస్కి బిఎడ్ వాళ్ళని అలౌ చేయటము, హారిజాంటల్ రిజర్వేషన్స్ అప్లై చేయకపోవటం వల్ల ఇది జరిగింది. ఇది ఒక ఇష్యూ. రెండవది ఈ ఎస్సీఆర్టీ డైరెక్టర్కి అలాగే డిఎస్సి కన్వీనర్కి ఇవ్వటం అనేది ఒక ఇష్యూ. ఇది ఎస్సీఆర్టీ కావచ్చు లేకపోతే డిఎస్సి కావచ్చు, అంటే టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్స్. మనం డిఎస్సి అని అంటాం కానీ పార్లెన్స్లో ఇట్ ఈస్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. ఈ 2 కూడా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో భాగమే. ఆ ఆఫీస్లో ఉండే ఒక సెక్షన్స్ డిఫరెంట్ వర్టికల్స్. మనం డిఎస్సి కండక్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. టెట్ కండక్ట్ చేయాలి, టెట్ తర్వాత డిఎస్సి కండక్ట్ చేయాలి. దీనిలో ఎక్కడ కూడా గ్యాప్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ లేకుండా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసము ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంట్ హ్యాస్ దట్ ప్రిరగేటివ్ టు టేక్ డెసిషన్ విచ్ ఆఫీసర్ టు ప్లేస్ వేర్ అనేది. కాబట్టి దీంట్లో ఎటువంటి మిస్టేక్ కానీ లేకపోతే ఎటువంటి ల్యాబ్స్ కానీ లేదు. ఇట్స్ ప్యూర్లీ అన్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. సో ఇట్ ఈస్ మెంట్ టు స్పీడప్, క్లియర్ ది కన్ఫ్యూజన్ అండ్ మధ్యలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా ప్రాసెస్ స్మూత్గా జరగటానికి తీసుకున్న నిర్ణయం. మరి అదేవిధంగా కూడా స్మూత్గా జరిగింది కాబట్టి వీ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఇన్ దట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ సెట్టింగు, ఈ పేపర్ అప్లోడింగ్, దీని మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. సో ఐ వాంట్ టు రీట్రేట్ లాస్ట్ టైం ఏదైతే నేను ఫస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది,
క్లియర్గా ఎలా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు, క్వశ్చన్ పేపర్ అప్లోడింగ్ ఎవరు చేస్తారు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పాను. దీంట్లో మనకి టోటల్గా 42,000 క్వశ్చన్ బ్యాంక్ కింద తయారు చేసినప్పుడు టీసీఎస్ అయాన్ ప్లాట్ఫామ్ మనం ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసామో ఈ టీసీఎస్ అయాన్ ప్లాట్ఫామ్ అనేది 20 స్టేట్స్ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ పిఎస్యూస్, వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్, రకరకాల ఎగ్జామ్స్ ఆర్ఆర్బి కానీ, ఐపీబీఎస్ కానీ, ఎన్టీఏ కానీ, ఐఐటీస్, ఐఐఎమ్స్, ఎయిమ్స్ ఇవన్నీ కూడా వాడుతున్నటువంటి సేమ్ సాఫ్ట్వేర్ టీసీఎస్ అయాన్. దీనిలోకి క్వశ్చన్ బ్యాంక్ అప్లోడ్ చేయటము ఓన్లీ 2 డెసిగ్నేటెడ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రమే అప్లోడ్ చేస్తారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎటువంటి రోల్ అప్లోడింగ్లో లేదు. సో దయచేసి ఐ వాంట్ టు ప్లేస్ ద ఫ్యాక్ట్స్ సో దట్ దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. మరి దీంట్లో ఒకటి క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ గురించి ఎక్స్పర్ట్స్తో ఎలా సెట్ చేస్తామో దాన్ని ఎలా అప్లోడ్ చేస్తామని చెప్పి ఫస్ట్ టైం నేను చెప్పిన ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతే చెప్పానో మళ్ళా రీట్రేట్ చేస్తూ సిస్టమ్స్ని ప్రతిరోజు పాస్వర్డ్స్ మార్చడం జరుగుతుంది. అంటే ఎవరికి యాక్సెస్ ఉండదు. అనాథరైజ్డ్ యాక్సెస్ టు సిస్టమ్స్ ఇస్ నాట్ దేర్. ఈ పాస్వర్డ్స్ ఎవ్రీడే చేంజ్ చేసినప్పుడు ఓన్లీ దీస్ 2 డెసిగ్నేటెడ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీఆర్టీ వాళ్ళు మాత్రమే ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళే ప్రతిరోజు పాస్వర్డ్స్ మారుస్తారు. సో కాబట్టి ఎక్కడ ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు వెళ్ళి దీన్ని అప్లోడ్ చేయటం కానీ లేకపోతే అనాథరైజ్డ్ యాక్సెస్ కానీ ఈ ప్రాసెస్లో ఎక్కడ ఆస్కారం లేదు. అలాగే మెరిట్ లిస్ట్ నేను ఇదివరకు ఆల్రెడీ రీట్రేట్ చేశాను. మళ్ళా ఇంకొకసారి అందరికి అర్థమయ్యే విధంగా టెట్ స్కోర్ అనేది 20%, డిఎస్సి స్కోర్ 80% రెండు కలిపి మనము జనరల్ మెరిట్ లిస్ట్ తయారు చేశాం. ఈ టెట్ స్కోర్స్ మనము వెబ్సైట్లో డిస్ప్లే చేశాము, డిఎస్సి మనం డిస్ప్లే చేశాము, అలాగే ఈ జనరల్ మెరిట్ ఏదైతే ఉందో అది కూడా డిస్ప్లే చేశాము. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ వెబ్సైట్లో అప్లై చేసే పోర్టల్ ఉందో అదే వెబ్సైట్లో ఈ లిస్ట్ అన్నీ కూడా పబ్లిష్ అయి ఉన్నాయి. ఈవెన్ టుడే ఆల్ దీస్ లిస్ట్స్ ఆర్ అవైలబుల్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ ద ఫ్యాక్ట్స్. అలాగే ఇప్పుడు 1:1 దాని మీద దెర్ ఈజ్ స్టిల్ సమ్ కన్ఫ్యూజన్ ఇట్ సీమ్స్. అందుకే ప్రజలందరికీ ఇంకొకసారి దీని మీద కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు 1:1 అంటే లాస్ట్ టైం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మియర్ కాల్ లెటర్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ డస్ నాట్ మీన్ దట్ హీ ఈజ్ సెలెక్టెడ్. దీనికి ఏకాంబరం గారి కేసు తీసుకొని ఏకాంబరం గారి కేసు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 1:1 అంటే కొన్ని సందర్భాల్లో ఆ 1:1లో ఎవరన్నా డిస్క్వాలిఫై అయితే సెకండ్ రౌండ్కి వెళ్తారు, అక్కడ డిస్క్వాలిఫై అయితే థర్డ్ రౌండ్కి వెళ్ళచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో 7 or 8 ఐ థింక్ అప్ టు 9 రౌండ్స్ కూడా కొన్ని సందర్భాల్లో వెళ్ళాయి. అంటే 1:1 1:1 పిలిచినప్పుడు సంబడి గెట్స్ డిస్క్వాలిఫైడ్ ఆర్ డస్ నాట్ టర్న్ అప్ ఆర్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసినప్పుడు సరిగ్గా లేకపోతే అతని ప్లేస్లో ఇంకొకరిని పిలుస్తారు. అతను కూడా ఏమన్నా తేడా ఉంటే నెక్స్ట్. దిస్ ఈస్ హౌ ఇట్ వెంట్ ఆన్. కొన్ని సందర్భాల్లో వై ఒక క్యాండిడేట్కి కాల్ లెటర్ వచ్చినా కాల్ లెటర్ ఈజ్ కాలింగ్ హిమ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. కాల్ లెటర్ ఈజ్ నాట్ ఫర్ టేకింగ్ ది అపాయింట్మెంట్ లెటర్. ఈ కాల్ లెటర్ వచ్చినప్పుడు సర్టిఫికేట్స్ తీసుకొని రా అని చెప్తున్నాం. హారిజాంటల్ రిజర్వేషను ఒక అలిగేషన్ ఏమిటంటే ఈ 1:1 వచ్చినప్పుడు మరి డైరెక్ట్గా సెలెక్షన్ ఎందుకు కావటం లేదు. లాస్ట్ టైం నేను దీని మీద చాలా వివరంగా మాట్లాడాను అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్.